హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరాం దుర్గా కలదండి. ఇక ముందుగా అయితే అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే హెల్త్ బాగాలేదని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అన్నమాట అండి. ఇక అమావాస్య దీపం అయితే పొద్దుటే అంటే తెల్లవారుజామున వెలిగిస్తారు కదండి కార్తీక దీపాలు. ఇలా అయితే పూజ అయితే చేసి నీటిలో అయితే విడిచిపెడుతున్నారనమాట. ఇక కార్తీక దీపాలు ఇలా పారే నీటిలో వదిలితే ఫుల్లీ సాటిస్ఫాక్షన్ కదండి మనకైతే. చూసినా వదిలినా అంటే నేనైతే ఏ పూజ చేయలేదండి, మామూలుగా క్యాప్చర్ అయితే చేశాను అనమాట. ఇక యూట్యూబ్ ఫ్యామిలీ గురించి అయితే చాలా బాగుంటుంది కదండి అలా ప్రతి డైలీ అలా వెలిగిస్తే. అంటే నేను అమావాస్య ముందు రోజు వెళ్ళాను అనమాట. ఇక ఇదైనా క్యాప్చర్ చేయగలిగాను అనమాట అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అండి ఇదైతే. మా చిన్నతనం నుంచి ఇలాగే కాలువలో వదులుతాం అన్నమాట అండి. భలే వెళ్తూ ఉంటే వరుసలో ముందు వెళ్తుంది, వెనకాతల వెళ్తుంది అని అలా మా అక్క వాళ్ళు మేము అనుకునేవాళ్ళం అన్నమాట. ఇక అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ప్రతిదీ జ్ఞాపకాలతో నిండిపోతుంది కదండి. ఇంకా 2 దీపాలు అదిగోండి ముందైతే ఎదరికి వెళ్ళిపోయింది అనమాట. ఇది సెకండ్ కొంచెం చాలా గ్యాప్లో వెళ్తుంది అనమాట అండి. అంటే చూడటానికి వాటర్ ఇలా కనిపిస్తుందా, మంచి ఫోర్స్ మీద వెళ్తాయి అన్నమాట అండి వాటరు. ఇక పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేశారనమాట. ఇకైతే అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే హెల్త్ బాగాలేదని వెళ్ళవలసి వచ్చిందన్నమాట. ఇక అక్కడే ఉన్న నేచర్ని అయితే ఇలా ఇలా అయితే క్యాప్చర్ అయితే చేశాను అనమాట. ఇక కాలువలో పూజ అయ్యాక ఇలా తులసి పూజ, ఇలా ఉసిరి పూజ అయితే చేసుకున్నారనమాట అండి. ఈ పూజ అయితే ఇది తెల్లవారు అనమాట. ఇక నీళ్ళు అయితే కాగుతున్నాయి అన్నమాట అండి, వేడి నీళ్ళు అయితే. ఇక ఇంట్లో పూజ కూడా ఇలా కంప్లీట్ చేశారనమాట అండి అమావాస్య రోజు అయితే. స్కై నేచర్ అయితే యాజ్ యూజువల్ ఇక్కడ మీద అక్కడ చాలా బాగుందన్నమాట అండి. డైలీ మంచి మంచి వేరియేషన్స్తో ఉన్నదన్నమాట స్కై అయితే. ఇక ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అనమాట అండి మనకైతే. ఇవన్నీ ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కూడా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట అండి నాకైతే. మంచి కలర్ఫుల్ నేచర్ అన్నమాట. ఇక పోల్ స్వర్గం కదండి మర్నాడే పోల్ స్వర్గ దీపాలు కూడా ఇలా వెలిగేస్తున్నారన్నమాట అండి. ఇక ముందు రోజు కన్నా తర్వాత ఇంకా మార్నింగే ఇలా కాలువలోంచి అయితే దీపాలు అయితే వెళ్ళిపోతున్నాయి అన్నమాట అండి. ఇక మా అమ్మగారే ఇంకా తొందరగా వెలిగించేసారేమో అన్న ఫీలింగ్తో ఉన్నాను అన్నమాట.
వెనకాతల నుంచి అయితే ఇలా దీపాలు అయితే వచ్చినాయి అన్నమాట అండి. ఇవి తర్వాత అన్నమాట అండి. ఇలా పోలు దీపాలు అయితే ఇలా వదిలేరన్నమాట అండి నీటిలో. చాలా దీపాలు వదిలేరండి. నా హెల్త్ అయితే సపోర్ట్ చేయలేదన్నమాట. నేనైతే ఇంత మటుకే క్యాప్చర్ అయితే చేయగలిగాను. ఇక ఇంటికి వచ్చాక ఇలా కొంచెం 8:30, 9 కల్లా ఇలా టిఫిన్ పూరి అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట అండి. టిఫిన్ అయితే చాలా బాగా చేశారన్నమాట. అంటే రెసిపీస్ మెన్షన్ చేద్దాం అనుకున్నాను కానీ చెప్పాను కదండి, హెల్త్ అయితే సపోర్ట్ చేయలేదన్నమాట. హెల్త్ సపోర్ట్ చేసినంత మటుకి ఇలా ఇంటి దగ్గర ఉండి ఇలా క్యాప్చర్ అయితే చేశాను అన్నమాట. అంటే అన్నీ దగ్గరేనండి, కాలువ అన్నీ. చాలా బాగుంటుంది అన్నమాట అండి చూడటానికైతే. ఇలా మనం రియల్గా చూసేదానికన్నా ఇలా యూట్యూబ్ వీడియోలో చూస్తుంటే అసలు చాలా క్లారిటీగా వచ్చాయన్నమాట అండి. రియల్గా చూస్తే ఇవేనా అనిపిస్తుంది. ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల ఎలా ఉంటుందా అని మనకి అనిపిస్తుంది అన్నమాట. ఇకైతే సండే ప్రిపరేషన్స్ అన్నమాట అండి. ఇలా బిర్యానీ, చికెన్ గ్రేవీ అయితే ప్రిపేర్ చేశారన్నమాట అండి. ఇవి కూడా రెసిపీస్ మెన్షన్ చేద్దాం అనుకున్నాను, హెల్త్ సపోర్ట్ చేయలేదన్నమాట అండి. ఇకైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని అయితే. అంటే షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, రెండిట్లని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక మా హనీ ఇక్కడలాగే అక్కడ కూడా ఉన్నదన్నమాట అండి. ఇలా బెల్ట్తో అయితే కట్టానన్నమాట. బయటకు వెళ్తాను అంటుందండి. ఇక మార్నింగ్ ఇలా లెగిసాక ఇద్దరం బెడ్రూమ్లో నుంచి బయటకు వెళ్ళటానికి డోర్ అయితే తీయమంటుంది అన్నమాట అండి. ఇలా తీసాక ఎటో వెళ్ళిపోయింది అన్నమాట. మళ్ళీ చూస్తున్నాను ఎక్కడుందా ఏంటా అని. ఇకైతే వేరే మంచి వ్లాగ్తో కలుస్తానండి. ఉంటానండి. నమస్తే.